వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పంటల మద్దతు ధర పెంపునకు కేబినెట్ ఆమోదం. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. పేదలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీనే. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామన్న చంద్రబాబు. రాజధానిలో అధికారికంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. పేదల అభ్యున్నతికి కృషి చేశారన్న సిఎస్ విజయానంద్. వాయువ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. ఖరీఫ్ సీజన్లో వరితో పాటు 14 పంటలకు మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి క్వింటాలు వరిపై 69 రూపాయలు పెంచడంతో కనీస మద్దతు ధరను కూడా 2369 రూపాయలుగా నిర్ణయించింది. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ కేంద్ర కేబినెట్ నిర్ణయాలను వివరించారు. గడిచిన 10-11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ భారీగా పెంచినట్లు తెలిపారు. పలు పంటల ఎంఎస్పీ కోసం 2.7 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు కేటాయించగా రైతులకు పెట్టుబడిపై 50% మార్జిన్ ఉండేలా నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. रिकमेंडेशन करते हैं। ये इंडिविजुअल क्रॉप्स की एमएसपी है, 3 भाग में है। पहला भाग है सीरियल्स यानी फूड ग्रेन्स, उसमें पैडी, ज्वार, बाजरा, रागी और मेज, इन सब की एमएसपी आपके सामने है। आप सब जगह देखेंगे जो कॉस्ट है, कॉस्ट ऑफ प्रोडक्शन है, और उसके बेसिस पे एमएसपी, कॉस्ट के ऊपर एमएसपी कितना है वो लास्ट कॉलम बहुत इंपॉर्टेंट है। कम से कम 50%, कुछ केसेस में 63%, कहीं पे 59% ओवर एंड अबव दी कॉस्ट। ये बहुत ही इम्पोर्टेंट पॉइंट है। और ऐसा की ऐसा फिनोमिनन पल्सेस और फाइबर क्रॉप्स में भी है, जहां पर क्रॉप्स लिए गए हैं तूर, मूंग, उड़द और कॉटन। इनमें भी कॉस्ट प्लस 50%, कम से कम 59% है, कहीं पे 53% है, मिनिमम 50% तो कॉस्ट से अधिक है ही है। ये इंडिविजुअल क्रॉप्स की एमएसपी है, 3 भाग में है। पहला भाग है सीरियल्स यानी फूड ग्रेन्स, उसमें पैडी, ज्वार, बाजरा, रागी और मेज, इन सब की एमएसपी आपके सामने है। आप सब जगह देखेंगे जो कॉस्ट है, कॉस्ट ऑफ प्रोडक्शन है, और उसके बेसिस पे एमएसपी, कॉस्ट के ऊपर एमएसपी कितना है वो लास्ट कॉलम बहुत इंपॉर्टेंट है। రాష్ట్రంలోని బద్వేల్, నెల్లూరు 4 లైన్ల రోడ్డు అభివృద్ధికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,653 కోట్లతో 108.134 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనుంది. బద్వేల్లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురువిందపూడి వరకు చేపట్టి ఈ కారిడార్తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం సుమారు 33 కిలోమీటర్లు తగ్గనుంది. मैं तीसरा फैसला उस पर आता हूं। साथियों, आंध्र प्रदेश में कृष्णापट्टनम पोर्ट है, NH67, उसका जो लास्ट सेक्शन है दैट वाज अ बॉटलनेक। उस करीब अराउंड 105 किलोमीटर्स, इसको आज अप्रूव किया गया है 4 लेन हाईवे के तौर पे। मैप पे अगर हम देखें तो मैप पे आप देखेंगे दिस इज दी कृष्णापट्टनम पोर्ट। ये कृष्णापट्टनम पोर्ट है, ये एंड पॉइंट ऑफ NH67 है। और उसमें जो ऊपर वाली लाइन आप देख रहे थे उसमें दिक्कत थी, काफ़ी कंजेस्टेड 2 लेन का था। सो आज जो अप्रूव हुआ है, ये नया अलाइनमेंट अप्रूव हुआ है। సమాజంలోని అన్ని వర్గాల వారికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసమే ఎన్టీఆర్ టీడీపీ జెండాను ప్రత్యేక చిహ్నాలతో రూపొందించారన్నారు. పేదలకు, మహిళలకు, రైతులకు టీడీపీ జెండా అభయం ఇస్తుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం,
సుపరిపాలనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, అదే ఒరవడిని తాము కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ₹2కే కిలో బియ్యం ఇచ్చారని, బడుగు బలహీన వర్గాల వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చారని వివరించారు. జెండా అంటే దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన జెండా, తెలుగువారి అభివృద్ధి పదాన నడిపించిన జెండా, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన జెండా, తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన జెండా, ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా, రైతన్నల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా, విజన్తో తెలుగు జాతికి విజయాన్నిచ్చిన జెండా, తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తు, భరోసా తెలుగుదేశం జెండా. ఆ జెండా చూస్తూ ఉంటే ఎక్కడ లేని విశ్వాసం వస్తుంది. ఇది శాశ్వతంగా ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి ఎన్టీఆర్ సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కొత్తవాడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని ₹2 కేజీ బియ్యం, అందరికీ పక్కా ఇళ్ళు, బడుగులకు జనతా వస్త్రాలు అందించారు. వృద్ధాప్య పింఛను, ₹50కే హార్స్ పవర్ విద్యుత్తు, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఆస్తి హక్కు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగ కల్పన, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, ఇలా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ, సింగిల్ విండో విధానం, బీసీలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు. రాజకీయాల్లో రాకమునిపే సేవాభావం ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 1952 సంవత్సరంలో రాయలసీమ కరువు వస్తే జోలి బట్టి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఎన్టీ రామారావు నటుడిగానే కాక రాజకీయాల్లో కూడా ఆదర్శవంతంగా నిలిచారని చీఫ్ సెక్రటరీ వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమానికి అనేక వినూత్న కార్యక్రమాలను శ్రీకారం చుట్టారని, తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలవడంతో పాటు తెలుగు సినీ రంగంలో చెరిగిన ముద్ర వేశారని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సామాజిక న్యాయం, వికేంద్రీకరణ, పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం, ₹2కే కిలో బియ్యం వంటి అనేక మార్గదర్శక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, ఉప కార్యదర్శి రాజకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను, అలాగే పేదల సంక్షేమానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఒరిస్సా తీర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు ఉదయం మరింత బలపడింది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రం మొత్తం ఆవరించాయి. రుతుపవనాలు ఉత్తర వైపు భాగం ముంబై, అహ్మద్నగర్, ఆదిలాబాద్, దంతెవాడ, రాయగడ మీదుగా వ్యాపించినట్టు సిడబ్ల్యూసి డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే వారం రోజుల్లో రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో టెక్కలలో 14 సెంటీమీటర్లు, కళింగపట్నంలో 13.3 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో 7 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా గంట్యాడలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. నైరుతి ఋతుపవనాలు ఈరోజు రాష్ట్రం అంతా వ్యాపించాయి. ఈరోజు మాన్సూన్ యొక్క ఉత్తర అవధిని తెలియజేసే నార్థన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ లేదా ఉత్తరావధి రేఖ ముంబై, అహల్యానగర్ లేదా అహ్మద్నగర్, ఆదిలాబాద్, దంతేవాడ, రాయగడ, అగర్తల, గోల్పాడ మీదుగా పయనిస్తుంది. అంటే నార్థన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ఉన్న రేఖ వరకు నైరుతి ఋతుపవనాల యొక్క వ్యాప్తి జరిగింది అని అర్థం. ఈరోజు ఆ విధంగా రాష్ట్రమంతటా నైరుతి ఋతుపవనాల యొక్క వ్యాప్తి జరిగింది. దీనితో పాటు వాయువ్య బంగాళాఖాతం,
అనగా ఒడిస్సా తీర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు ఉదయం మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది మరియు ఇది దక్షిణ దిక్కుకు వాలి ఉన్నది. దీనితో పాటు ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మెల్లగా ఉత్తర దిశలో పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీ రామారావుదేనని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతిని అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దాడి వీరభద్రరావుతో సహా పలువురు నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలతో కలిసి వేడుక జరుపుకున్నారు. అనంతరం అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా నివాళులర్పించారు. పౌరాణిక పాత్రల ద్వారా తన నట విశ్వరూపాన్ని ప్రేక్షకుల గుండెలకు హత్తుకునేలా చూపిన ఘనత ఎన్టీఆర్దే అని దాడి వీరభద్రరావు అన్నారు. రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఆయన చేసిన పాత్రలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజలకు చేరువయ్యారని, సీఎంగా ఆదర్శ నేతగా ఖ్యాతి గడించారని చెప్పారు. పార్టీకి నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ వంటి విలువలను ఎన్టీఆర్ కలిగించారని, ప్రతి కార్యకర్త ఈ విలువలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సభ్యులకు, ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తాను. రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఆయన ఈ రాష్ట్రంలో ఈ ప్రజల్ని ఒక తోవలో పెట్టడం కోసం పార్టీని పెట్టడం అనేటువంటి జరిగింది. అందుకే ఆయన పుట్టాడు. మామూలుగానే రాజకీయాల్లోనే కాకుండా చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఆయన అత్యున్నత శిఖరాలను అధిష్ఠించాడు. గతంలో కూడా రామారావు గారి కంటే ముందు హిందీలో కూడా మరి కొంతమంది శ్రీకృష్ణుడి వేషాలు వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత వాళ్ళంతా కనుమరుగైపోయారు. అదేవిధంగా ఇక్కడ కూడా రఘురామయ్య గారు లాంటి వాళ్ళు ఉండేవారు. వారు కూడా మరి కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి. రామారావు గారు పురాణ పాత్రలన్నింటినీ కూడా దేన్ని వదలలేదు. అన్ని పాత్రలని కూడా నటించడం అనేటువంటిది జరిగింది. నటించడం అంటే మామూలుగా నటించడం కాదు. ఆ పాత్రగా రాముడు వేషం అంటే రాముడిని మనం చూడలేదు, కృష్ణుని మనం చూడలేదు, దుర్యోధనుడిని మనం చూడలేదు, రావణాసురుడిని మనం చూడలేదు. కానీ ఈయనే కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అన్నమాట. ఈయనే కృష్ణుడు. నిజమైన కృష్ణుడు ఒకవేళ ప్రత్యక్షమైనా రామారావు గారికే దండం పెడతారు తప్ప నిజమైన కృష్ణుడికి దండం పెట్టడం. ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు మనకి. అంతలాగా అతుక్కుపోయినటువంటి పాత్రల్ని ఆయన పోషించి చరిత్ర సృష్టించడం అనేటువంటి జరిగింది. ఇవేళకి కూడా ఆయన తాలూకు పాత్రలు వేసినటువంటి వాటిని కూడా అందరికీ కూడా సుపరిచితంగా టీవీలు చూస్తే అన్ని టీవీల్లోనూ కూడా ఆయన పాత చిత్రాలన్నీ కూడా రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆనాడు ఈ చలనచిత్ర పరిశ్రమకి 2 కళ్ళు ఉండేవి. ఆ 2 కళ్ళు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. అధికార గర్వంతో దళితులపై ప్రతి ప్రభుత్వంలోనూ దాడులు జరుగుతూనే ఉన్నాయని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలోని రామా టాకీస్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలో ఇటీవల విచారణ పేరుతో పోలీసులు దళితులపై హింసకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా దళితులపై అరాచకాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దళితులు సంఘటితం కావాలని, తమపై జరుగుతోన్న అన్యాయాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రధాన కారణం నిన్న తెనాలిలో జరిగిన సంఘటన చాలా దుర్బలమైంది, దుర్మార్గమైంది, పాశవికమైంది. మానవ సమాజంలో జరగని అంశం అనేది జరిగింది.
ముఖ్యమైన ఇద్దరు దళితులు, ఒక ముస్లిం, ఇద్దరిని కూడా మరి నడి రోడ్డు మీద పోలీసులే హింసించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చితకబాది ఉంచడం అనేది చాలా దారుణం జరిగింది. దేశాన్ని దోచుకున్న లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు దోచుకున్న జోలికి వెళ్ళడం మాడితే నిర్భాగ్యులై ఉన్న, నిరాశలై ఉన్న, పొట్టగూటు గురించి బతకలేని పరిస్థితుల్లో ఉన్న తాలూకా దళితులు ఏమీ చేయలేరనే ఉద్దేశంతో ఈనాడు ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి ముఖ్యంగా ఇది మరి పౌర శాఖ మంత్రి అయినటువంటి మరి నాదెండ్ల మనోహర్ గారి తాలూకా నియోజకవర్గంలో జరిగింది. మరి దీని మీద ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి చాలా దారుణాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నవి. అతి ముఖ్యంగా మరి మొన్న పిఠాపురంలో జరిగింది. అదేవిధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని డొంకాడ గ్రామంలో కూడా వివాహం చూడడానికి వెళ్ళిన పిల్లల మీద చెల్లని దొంగతనంగా మోపి మరి నలుగురు తలకాయలు పగలగొట్టి చితకు బాతి ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ కాకుండా చేయడం జరిగింది. ఇలాగ దేశం నలుమూలలో కూడా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మేము భావించేది అయితే దళితులంతా ఒకటి కాదు, దళితులు ఏకం కాలేకపోతున్నారు. దళితులు ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు తిరుగుబాటు చేయలేరు. అధికారం మన దగ్గర ఉంది, ధనం మన దగ్గర ఉంది, ప్రజాబలం మన దగ్గర ఉంది, పోలీసు యంత్రాంగం మన దగ్గర ఉంది. అంచేత ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఈ యొక్క బడుగు బలహీన వర్గాల మీద ఈ యొక్క దాడులనేవి ప్రభుత్వం రక్షించవలసిన చాలా పోలీసు యంత్రాంగం కూడా అదే పనిలో పడి ఉంది. మరి దీనికి కారణాలు ఏంటో మాకు అర్థం అవటం లేదు. దీనికి కారణం ఒకటే, కులం ప్రాధాన్యత. వీళ్ళు కులం తక్కువలు కాబట్టి వీళ్ళు ఏమి చేసినా ఏమనలేరు. వీళ్ళు రకరకాల పందాలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏకం కాలేరు, మనల్ని ఏం చేయలేరు, మనం కొడుతుంటే చూడవలసింది తప్ప అని తలక దుర్మార్గమైన ఆలోచనతో మరి ప్రభుత్వ యంత్రాంగం నడుస్తుందని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా సరే మరి ప్రభుత్వ యంత్రాంగం ఇటుపైని ఇలా జరిగినట్లయితే మరి దేశం మొత్తం మీద జరుగుతున్నాయి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించవలసిన అంశము. అనేకమైన తాలూకా మరి సంక్షేమ పథకాలని అనేకమైన తాలూకా అంశాల మీద ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ యొక్క సమాజాన్ని పట్టి పీడిస్తున్న కటిక దరిద్రులు కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉన్న దళితులకి రక్షణ కల్పించడానికి కూడా రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేస్తూ రాజ్యాంగ పరిధిలో కూడా మరి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకుండా ఇంత దారుణంగా హింసించడం చాలా దారుణమైన అంశం. అంతేకాకుండా రాజ్యాంగం మీద కూడా గౌరవం లేదు. రాజ్యాంగం మీద గౌరవం అయితే రాజ్యాంగ పద్ధతులను మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి పోలీసులకి ఏ రాజ్యాంగంలో ఏ చట్టమో ఎవరో చెప్పారు, మీ అధికారులు ఎవరు చెప్పారు? ఇంత దుర్బలంగా కొట్టే హక్కు లేదే మీకు. కొట్టే హక్కు లేనప్పుడు అంత మీకు కావాల్సిన సమాచారాన్ని మీ పద్ధతిలో మీరు రాపట్టుకోవాలి తప్ప కానీ కొట్టడం మాత్రం పరిష్కారం కాదు. ఇది దుర్మార్గం వ్యవస్థ. అంచేత ఇవాళ ప్రభుత్వాలు కానీ ప్రజా సంక్షేమం కోరే వాళ్ళు కానీ ప్రజా సమాజం కానీ ఈనాడు జరుగుతున్న అంశం నిర్భాగ్యుల మీదే, ఎస్ఐ మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద మానభంగాలు, మర్డర్లు అన్ని సమస్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సంపూర్ణంగా మన ప్రెస్ వారికి మీకు అందరికీ తెలుసు. ఇవన్నింటినీ కూడా బాధ్యతాయుతంగా మీరు కూడా గమనించి మీరు గుర్తించి ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మీద ఉంది. ఈ యొక్క మరి సమాజాన్ని మరి ఎడ్యుకేట్ చేసే విధానంలోనూ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించి పత్రికా రంగం కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి సమాజాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ఈ రోజుని ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కడపలో తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రతినిధులు లక్షల సంఖ్యలో మహానాడుకు తరలివస్తున్నారు. ఇందులో భాగంగా వారందరికీ రుచికరమైన భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మంత్రుల బృందం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో భోజనాల కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. మహానాడులో భోజన ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూని ఈ రోజు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఇక్కడ 2 లక్షల మందికి భోజనాలు వడ్డిస్తున్నారు. చివరి రోజున 5 లక్షల మంది వరకు వస్తారని అంచనా. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు జీనుమణిబాబు, పాలచెర్ల నాగేంద్ర చౌదరి, పాండరంగి రాంబాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపి నివాళులర్పించారు. ఆంధ్ర ప్రజల భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని వారు కొనియాడారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. జగ్గంపేటలోని కమ్యూనిటీ హాస్పిటల్లో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట గ్రామంలో ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు 102వ పుట్టినరోజు శుభ సందర్భంగా మా సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర
పూలమాలలు వేసి ఘనంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు మా జగ్గంపేట నాయకులు, జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరిగింది. ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి పేద ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 అంశాలతో ప్రజల్లోకి వచ్చి కూడు గుడ్డ నీడ అన్న అంశంతో వచ్చి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి తక్కువ ధరకు వస్త్రాల ప్రజలకి పంచిపెట్టి అలాగే పేదవారి అందరికీ కూడా ఇల్లు పంచిపెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ప్రపంచ స్థాయిలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే తెలుగు ప్రజలకు అందరికీ కూడా గర్వకారణం అన్న ఎన్టీ రామారావు గారు. తక్కువ సమయంలో 9 నెలల్లోనే పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. అలాగే ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకుని ఆయన పార్టీలో ఆంధ్ర రాష్ట్రాన్ని దిశ మార్చగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన అడుగుజాడలోనే మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంగా తీసుకెళ్తున్నారు. అలాగే మా నియోజకవర్గం వస్తే మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నవీన్ కుమార్ గారు, కాకినాడ జిల్లా అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా 102వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి ఘననివాళులు అర్పించాం. అలాగే ఆయన మన మధ్యలో లేకపోయినా ఎప్పుడు కూడా ఈ పార్టీకి ఎన్నంటే వెనకాల ఉండి ఆయన ఈ పార్టీని ఎప్పుడూ నడిపిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా చాలా ఈ దినదిన పార్టీని అభివృద్ధి చేసి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఉండకూడదని కొంతమంది దుష్టశక్తులు ఎంతమంది ఏమన్నా సరే తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా జనాల్లో నిలిపే రెపరెపలాడే పసుపు జెండాని ఎప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జ్యోతుల నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా పార్టీని వెన్నంటూ ఉండి పార్టీని ముందుకు నడిపించే వ్యక్తుల్లో వీళ్ళందరూ కూడా ముఖ్య భాగాలై ఉన్నారు. అలాగే వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం కూడా జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారికి మన మధ్యలో ఎప్పుడు లేనట్టు అనుకుంటాం కానీ ఎప్పుడు మన మధ్యలో ఉన్నట్టే అయినా లేనట్టు ఎప్పుడు ఉండడం. అలాగే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు ఇంకా ఎక్కువ జనంతో ఇంకా ఎక్కువ భాగంతో ఇంకా ఎక్కువ అభివృద్ధితో ఇంకా ముందు ఇంకా చేయాలని మనసారా కోరుకుంటూ జై జై ఎన్టీఆర్. తెలంగాణ రైతులను ఒకవైపు వర్షం, మరోవైపు ధాన్యం కష్టాలు వదలడం లేదు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు. దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై ధాన్యం బస్తాలతో రైతులు నిరసనకు దిగారు. దయచేసి మా ధాన్యం కొనండి అంటూ ఒక రైతు పోలీసులు కాళ్లు మొక్కడం గమనార్హం. తక్షణమే అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నిరాశ్రయులు, తల్లిదండ్రులు లేని చిన్నారులపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ద్వారా వారిని గుర్తించనున్నట్టు జగ్గంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ పూర్ణిమ, తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పెద్దాపురం న్యాయ సేవాధికారి కమిటీ చైర్మన్ చంద్రమౌళేశ్వరి ఆదేశాలతో నిరాశ్రయులైన చిన్నారులకు ఆధార్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారులో విగ్రహాలు తయారీ వృత్తిగా జీవనం సాగిస్తున్న రాజస్థాన్ ప్రజల వివరాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల 26వ తారీఖు వరకు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని నల్సావార్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ నల్సావార్ ఇచ్చిన ఆదేశాల మేరకు సల్సా అంటే స్టేట్ లీగల్ సర్వీస్ కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దాపురంలోని మండల లీగల్ సర్వీస్ కమిటీ వారు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ గారైన జి చంద్రమౌళేశ్వరి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ సర్వేను నిర్వహించడం జరుగుతుందండి. ఈ పెద్దాపురానికి సంబంధించి 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో కూడా ఈ ఆధార్ లేని పిల్లలను ట్రేస్అవుట్ చేసి ఈ నెల రోజులు వాళ్ళని ట్రేస్అవుట్ చేయడం, తర్వాత వచ్చే నెలలో 27వ తారీఖు నుంచి వాళ్ళకి ఆధార్ వచ్చేలాగా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మాకు షెడ్యూల్లో ఉన్నాయండి. ఈ షెడ్యూల్ ప్రకారంగా మాతో పాటు అడ్వకేట్స్, పిఎల్వీస్, అలాగే తహసీల్దార్లు, అలాగే
సిడిపిఓలు ఇలా మొత్తం మెడికల్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు మమేకం చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలైన వారందరూ కూడా అంటే ఎవరికైతే ఆధార్ లేదో వారందరూ కూడా వినియోగించుకోవాలని, అలాగే వీళ్ళకి కూడా పిల్లలకి లీగల్ ఎయిడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచితంగా న్యాయం కావాల్సి వస్తే కనుక వారికి కూడా ఉచితంగా న్యాయం అందించడానికి కూడా ఈ కోర్టు డిఎల్ఎస్ఏ ఎంఎల్ఎస్ఏ మీకు సపోర్ట్గా ఉంటుందని ఇందు మూలంగా తెలియజేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని అయోధ్యలంక పంచాయతీ రావిలంక ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 విద్యార్థులు గల్లంతయ్యారు. విద్యార్థులు కేతా ప్రవీణ్, సానబోయిన సూర్యతేజ, నీతిపూడి పౌలు కుమార్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని నాగుల్లంక గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరు స్నానం చేయడానికి గోదావరి నదిలోకి దిగారు. అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో వీరు గల్లంతయ్యారు. అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పి గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాల్లోని పాత్రలను పలువురు నటులు ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ హావభావాలతో వారి నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన సేవలను గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ ప్రారంభించారని వారు తెలిపారు. బస్ అంటే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్టింగ్ కెరీర్ కూడా మన సిన్స్ ఐ యామ్ నాట్ ఇండియన్ నేను డైరెక్ట్ చెప్తాము లైక్ ఫర్ us also Lord Rama, Lord Krishna గారు మనకు if we looking to the image his image was other national icon లాగా ఉన్నారు. It's not మన తెలుగు సినిమా రిలేటెడ్ కాదు. he was a national icon అన్ని ప్లేసెస్ లో his acting గురించి మనకు అందరికీ తెలుసు. ఆ తర్వాత once he entered into the politics ఆ తర్వాత కూడా మనకి he worked for the marginalized section, poor sections. ఆ తర్వాత వాళ్ళు స్పెసిఫిక్ వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి ఏమేమి యాక్షన్ తీసుకున్నారు అది కూడా చాలా గొప్ప విషయం. సో దట్ ఇది ఎలా మాస్ కి మాట్లాడిన తర్వాత పబ్లిక్ క్యాంపెయిన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ లెవెల్ లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అది మనకు తెలుసు. సో దట్ లెవెల్ ఆఫ్ కంపాషన్ వాళ్ళకి ఉన్నాయి. సో మన సైడ్ నుంచి మనం చూసాము దట్ హౌ హీ రోజ్ ఫ్రమ్ ద అప్పర్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ చేంజ్ చేశారు. ఆ తర్వాత కూడా వాళ్ళు కొత్త కొత్త స్కీమ్ తీసుకువచ్చారు. ఆ టైం పే గివింగ్ రేషన్ రైస్ at 2 rupees per kg, that was a very fast changes. సో ఇప్పుడు మనము now it become a habitual thing కానీ స్టార్టింగ్ చేసే టైంలో థింకింగ్ అబౌట్ సచ్ ఎ స్కీమ్ ఇట్ వాజ్ అ వెరీ మేజర్ అచీవ్మెంట్ ఫ్రమ్ దిస్ సైడ్. ఆ తర్వాత పువర్ గురించి వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ పెన్షన్ ఆల్సో మనం నా ప్రతి మంత్ మనం పెన్షన్ ఇస్తాము రకరకాలకి. కానీ ఆ టైంకి ఇందిరాగాంధీ సైడ్ నుంచి అదే సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పెన్షన్ స్కీమ్ దట్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. ఈ స్టార్టింగ్ అనే ఇనిషియేటివ్ దట్ ఓల్డ్ పీపుల్ కి ఆ తర్వాత విడియో పెన్షన్స్ లాగా గ్రౌండ్ లెవెల్ స్టేట్ లెవెల్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. దట్ వాళ్ళు చేస్తారు. సో not just the state, ఈ స్టేట్ లో కంపల్సరీ అది ప్రతి ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత he became a national icon in the sense how he started these initiatives. ఈ ప్రతి ఒక్క ఇనిషియేటివ్ లో based on the compassion వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అదే ఇంత గ్రౌండ్ లెవెల్ పై వాళ్ళు మాట్లాడిన తర్వాత then he rose up to these occasions. మన సైడ్ నుంచి కూడా సిన్స్ అది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా కంపల్సరీ అదే రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్ ఫంక్షన్ లాగా మనం అందరికీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టైమ్స్ దట్ వీ కెన్ రిమైండ్ దట్ హౌ టు బి గ్రౌండెడ్. ఆ తర్వాత మనం సైడ్ నుంచి వి డూ అవర్ వర్క్ ఆనెస్ట్లీ అదే దట్ ఈస్ వన్ ఆఫ్ ద లెసన్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ స్టేట్ గైడెన్స్. ఒక సన్నివేశం మా పరంగా ముఖ్యంగా మా తరానికి సుమారుగా ఇప్పుడు 60s వస్తున్నటువంటి తరాలందరికీ కూడా 1900 సుమారుగా 70 నుంచి 1995 వరకు అంటే సుమారు 25 సంవత్సరాల పాటు ఆయన యొక్క మా జీవితంతో కలిసి ఇంచుమించుగా అందరూ ప్రస్థానం చేసినటువంటి సందర్భం. అప్పుడు చూసుకుంటే నటనలో చూసుకుంటే
ఎన్టీఆర్ గారి సినిమా వచ్చిందంటే అది ఒక పెద్ద పండగ, రాష్ట్రంలో పెద్ద పండగ ఉన్నటువంటి పరిస్థితి నుంచి 1983లో వారు 82 నుంచి రాజకీయాల్లోకి వచ్చి 83లో కూడా రాష్ట్ర పర్యటన జరిపి ఒక మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు అధిరోహించడం అనేది ఆ రోజుల్లో ఒక పెను సంచలనం. రాజకీయంలో వారు రావడమే కాదు, ముఖ్యమంత్రిగా రావడమే కాదు, మనం ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి 2 రూపాయలకు బియ్యం పథకం అనేది ఆ రోజు వారు వచ్చి ఇంట్రడ్యూస్ చేసింది. అదే ఆయన రాజకీయాల్లో ఎన్నో మార్పులు, పెను మార్పులు చేయడంతో పాటు ముఖ్యంగా రెవెన్యూలో అప్పట్లో మండలాలని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు అలాగే మనకు ఉన్నటువంటి ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి 2 రూపాయల బియ్యం అనేది, అలాగే ఎన్నో మన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి వారు హాజరయ్యారు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.